హాయ్ గైస్, నేను మీ కృష్ణతేజ. అండ్ ఈరోజు క్రూ కరీనా కపూర్, టబు అండ్ కృతి సనన్ మంచి కలర్ఫుల్ మూవీ అండ్ హిందీలో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఎలా ఉంది అంటే మాత్రం చాలా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ యాక్టివ్గా ఉంది, మంచి గ్లామరస్గా కూడా ఉంది. అండ్ రాజేష్ కృష్ణన్ అనే డైరెక్షన్లో అండ్ ఎందుకంటే ఒక లేడీ ఓరియంటెడ్లో ముగ్గురు లేడీస్ ఒక ఎయిర్లైన్స్లో పనిచేస్తూ ఉంటారు. ఒకరు కెప్టెన్గా, ఇంకొకరు రూమ్ మెంబర్గా, ఇద్దరు అట్లా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన అంటే ఇంతవరకు మనము రకరకాల ఎందుకంటే ఫ్యామిలీ స్ట్రగుల్స్ అనేటివి రకరకాల జాబులలో చూసాము. కానీ ఇందులో ఎయిర్ హోస్టెస్గా ఉంటూ అలాగే కెప్టెన్స్గా ఎయిర్లైన్స్లలో పనిచేస్తూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకు తెలిసినట్టే మిడిల్ క్లాస్లో వాళ్ళు కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో ఉంటారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అలాంటి ప్రాబ్లమ్స్ను వీళ్ళు ఏ విధంగా రెక్టిఫై చేశారు. అండ్ అందులో ఈ కోహినూర్ లాంటి ఎయిర్లైన్స్ లాంటి దాంట్లో వర్క్ చేస్తూ వాళ్ళు అంత పెద్ద జాబ్ చూస్తే ఎక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లలో తిరిగే ఆ బ్యాచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందులోనూ ఆ రిచ్నెస్ చూపించడానికి. అండ్ అందులో దీంట్లో వస్తే విజయ్ మాల్యాను జస్ట్ తనను ఒక కామిక్ వేలో కామెడీగా తను డబ్బు ఎలా దేశం దాటించాడు, వాళ్ళ నుంచి వీళ్ళు ఎలా మళ్ళీ ఆ గోల్డ్ డైమండ్ అంటే ఎయిర్లైన్స్ని అడ్డం పెట్టుకొని డబ్బులు ఎలా సంపాదించారు అనేది ఒక సెటైరికల్గా ఈ మూవీ అయితే తీశారు. ఇందులో ఒక ఎయిర్లైన్స్ని అడ్డం పెట్టుకొని ఎలా డబ్బు సంపాదించాడు, అలాగే అతని నుంచి వీళ్ళు ఈ క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డబ్బును మళ్ళీ ఇండియాకు మరియు వాళ్ళకి కావాల్సినంతగా ఎలా తీసుకున్నారు, కస్టమ్స్కి ఎలా పట్టించారు. అంటే ఎందుకంటే ఎయిర్లైన్స్లో మనం రకరకాల స్మగ్లింగ్స్ అనేది చూస్తూ ఉంటాం. కానీ ఒక ఎయిర్లైన్స్ అనేది చాలా ట్రస్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ఇక్కడి నుంచి అటు అటు నుంచి ఇటు వాళ్ళని ఒకరిని చెక్ చేయరు. ఆ చెక్ చేయనప్పుడు అక్కడ జరిగే మిస్టేక్స్ ఏంటి, చెక్ చేసినప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఇలాంటివన్నీ కూడా ఒక కామిక్ అండ్ హాట్. ఎందుకంటే ఇలా డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే అసలు ఒక్కొక్కరు ముగ్గురు ఆ హాట్ బ్యూటీస్. అండ్ ఆల్సో మనం కపిల్ శర్మ షో కపిల్ కూడా ఇందులో ఒక గెస్ట్ అపియరెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఆల్ క్యారెక్టర్స్ కూడా సోనా హై తో సోనా రే ఇలాంటి సాంగ్ అదొకటి, చోలీ కేపీచే, ఇలా ఆల్ మ్యూజిక్ సాంగ్స్ ఏదైతే మిడిల్లో ఉన్నాయో అవి ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మూవీ అంతా మాత్రం మంచి కలర్ఫుల్గా మంచి బేబోస్ అండ్ కృతి సనన్ ఎలా ఉంటుంది, టబు ఎలా ఉంటుంది అండ్ కరీనా కపూర్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు. కాబట్టి ఇందులో నెక్స్ట్ లెవెల్ వాళ్ళ ఇద్దరు, ఎందుకంటే పెద్ద హీరోయిజం లేకుండా ఓన్లీ హీరోయిన్స్ అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే ఆ కామిక్ కావచ్చు, వాళ్ళు పడే స్ట్రగుల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో అయితే ఈ మూవీలో చెప్పడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బిఫోర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.